ఈ రోజు మార్నింగ్ 5కే పవన్ గారు కాల్ చేసి గుడికి వెళ్దామని చెప్పాడు. పెట్రోల్ తక్కువగా ఉందని దగ్గరలో ఉన్న బంకులో పట్టించేసుకుని నేను మహిధర్ అన్న పవన్ అయితే గుడికి బయలుదేరిపోయాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా అన్నమయ్య జిల్లాలోనే ఫేమస్ అయిన గంగమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. మా ఊరు నుంచి ఈ టెంపుల్ కి జస్ట్ 12 కిలోమీటర్స్ మాత్రమే. ఫైనల్ గా మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు ఆదివారం అయినందువల్ల చాలా మంది అయితే బోనాలు ఎత్తుకుని వచ్చారు. తర్వాత మేము టెంకాయ తీసుకొని లోపలికి అయితే బయలుదేరిపోయాం. ఫెస్టివల్ టైంలో ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు, అందుకని క్యూ లైన్ అయితే పెట్టారు. ఇక్కడ కూడా మనం దర్శనానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఎవరో ఒక ఆయన దేవుడికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి బయలుదేరాం. పొద్దున తినకుండా వచ్చాం కాబట్టి మాకైతే ఫుల్ గా ఆకలేసింది. సో దారిలో ఒక హోటల్ కనిపించగానే ముగ్గురం అక్కడికి వెళ్ళేసి దోశ అయితే తిన్నాం. నేను వీడియో తీస్తున్నానని తెలియక పవన్ గాడు స్పీడ్ గా అయితే తింటూ ఉన్నాడు. నేను వీడియో తీస్తున్నానని తెలిసాక ఇంకా చాలా స్లోగా అయితే తింటున్నాడు. ఇంకా మహిధర్ గాడు అయితే నువ్వు వీడియో తీస్తే నేను అసలు తినను అని అంటున్నాడు. తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఆ హోటల్లోనే ఒక పిల్లాడు చాలా సేపటి నుంచి టానిక్ తాగను అని ఏడుస్తున్నాడు. అప్పుడు పవన్ గాడు వెళ్ళి నువ్వు టానిక్ తాకపోతే మేము సంచిలో వేసుకుని వెళ్ళిపోతాము అని చెప్పాడు. ఎన్ని చేసినా మొత్తానికి వాడైతే టానిక్ అస్సలు తాగలేదు మామ. చిన్నప్పుడు నేను కూడా అంతే మామ, టానిక్ అస్సలు తాగేవాడిని కాదు. తర్వాత నేను పవన్ గాడు కలిసి మహిధర్ గారిని అయితే ఫుల్ గా ఆడుకునేసాం. మళ్ళా పిలిచండి. మొత్తానికి ఈ రోజు అయితే ఇలా గడిచింది. నువ్వు నీ శృతిమెత్తని వేలతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. టాటా బాయ్ బాయ్.